ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్ మనకి ఇది. ఇక్కడ ఏమన్నాడంటే 0.6. ఓకే, నీలా రాస్తున్నామా ఈజీగా. 0.6 ఆఫ్ వన్ నెంబర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0.8 అంటే 8/100 ఆఫ్ సెకండ్ నెంబర్. మనకి ఏమన్నా రేషియో అడిగాడు కదా, A/B అడిగాడు. ఓకే, క్యాన్సిల్ చేద్దామమ్మా, వెరీ సింపుల్. ఇది క్యాన్సిల్. ఓకే, చూడమ్మా, 2 3 2 4 2 times 5 times ఏమొస్తాయమ్మా ఆన్సర్ 2:15 కదా, డైరెక్ట్ మనకి 5 3 15. సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడంటే 1/5 ఆఫ్ నెంబర్ ఎక్సీడ్స్ 1/7 ఆఫ్ ది సేమ్ నెంబర్ బై 10 అన్నాడు. డైరెక్ట్ మనకి అమ్మ ఇక్కడ జస్ట్ సింపుల్ క్వశ్చన్, అంత ఏం లేదు అక్కడ. ఏమన్నాడు అమ్మ ఇక్కడ 1/5 ఇచ్చాడు కదా, ఫస్ట్ మనకి నెంబర్ తెలియదు మనకి. 1/5 ఆఫ్ క్వశ్చన్ మార్క్ మైనస్ 1/7 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా 10. సింప్లిఫై యూ కెన్ గెట్ ఆన్సర్, ఈజీ క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ఏం లేదమ్మా, అక్కడ మన క్వశ్చన్ పెద్ద ఉంది కానీ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది మనకి. ఇక మనకి ఏమి ఇచ్చాడంటే ఒక పర్సన్ అడిగాడమ్మా, ఏం చేయాలంటే మనం ఒక సమ్ ఆఫ్ వాల్యూ ఉంది, ఆ నెంబర్ మనం ఏం చేయాలమ్మా 3/8తో ఇంటూ చేయాలి. కానీ అతను ఏం చేశాడంటే 3/8తో ఇంటూ చేసే బదులు ఇక్కడ ఏమన్నాడు డివైడెడ్ బై చేశాడు. అలా చేస్తే మనకి ఏమొస్తామో ఎక్సీడ్ బై 55. అదే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓకే, చూడండి ఇక్కడ మనకి ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏమొస్తాయంటే చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చేసాడమ్మా, యాక్చువల్లీ ఏం చేయాలి మనం ఇంటూ చేయాలమ్మా. దీంతో చేయాలి 3/8 నెంబర్ తెలియదు కదా, ఇంటూ క్వశ్చన్ మార్క్ తీసుకోండి. కానీ ఏం చేశాడు డివైడ్ చేశాడు, అంటే క్వశ్చన్ మార్క్ బై 8/3 అంటే ఏమొస్తా 3/8 వస్తుంది. 3/8 రివర్స్ ఏమొస్తామో 8/3 కదా, 8/3 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఈ గ్యాప్ మనకి ఎంత అమ్మ ఇక్కడ, దట్ ఈజ్ ఎంత ఇచ్చాడు మనకి 55. నీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఫైన్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడంటే మనకి ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈచ్ డివిజబుల్ బై 3 ఈజ్ 72. వాట్ ఈస్ ద లార్జెస్ట్ అమాంగ్ దెమ్? మనకి 3 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయమ్మా క్వశ్చన్లో, వాటి సమ్ ఎంత మనకి 72. ఓకేనా, ఆ 3 న్యాచురల్ నెంబర్స్ దేంతో డివైడ్ అవుతాయి మనకి 3తో డివైడ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏమనంటే లార్జెస్ట్ నెంబర్ కావాలి. ఓకే, చూద్దాం ఇక్కడ ఎలా చేస్తామంటే మనకి ఇక్కడ వెరీ సింపుల్, దట్ ఈజ్ ఓకే నెంబర్స్ ఏం తెలియదు కదా, మనం ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏ అనుకుంటున్నాను, నెక్స్ట్ నెంబర్ A-3, నెక్స్ట్ నెంబర్ ఏంటమ్మా A+3 ఈక్వల్స్ టు ఏమన్నాడమ్మా 72. ఓకే, చూద్దాం ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ వై ఐఎమ్ టేకింగ్ హియర్ 3, బికాస్ డివిజిబుల్ బై 3 అంటే ఈ ప్రతి నెంబర్ అని దేంతో డివైడ్ అవ్వాలమ్మా 3తో డివైడ్ అవ్వాలి. నెక్స్ట్ మనకి ఎలా అన్నాడు కాన్సిక్యూటివ్ అన్నాడు. చూడమ్మా ఎగ్జాంపుల్ తీసుకుంటే 3తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏముంటాయమ్మా మనకి, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 6 9 12 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 30 33 36. గ్యాప్ ఎంత ఉందమ్మా 3, గ్యాప్ ఎంత ఉందమ్మా 3, గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది, గ్యాప్ ఎంత ఉందమ్మా 3, ఇలా. ఓకేనా, ఫైన్. ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ ఏం రాస్తామంటే A-3 ప్లస్ A, నెక్స్ట్ ఏంటమ్మా A+3 ఈక్వల్స్ ఏంటమ్మా 72 కదా. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. వెరీ సింపుల్ క్వశ్చన్ దిస్ ఈస్. ఇది క్యాన్సిల్ అమ్మా. 3A ఈక్వల్స్ టు 18, సారీ 3A ఈక్వల్స్ 72, A ఈక్వల్స్ ఎంతమ్మా మనకి ఇక్కడ 24 కదా, అంటే ఏంటమ్మా ఇది 24 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటమ్మా ఇది 21 వస్తుంది, ఇది ఏంటమ్మా 27. వాట్ లార్జెస్ట్ నెంబర్ 27. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామమ్మా. వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మా. మనకి ఏమన్నాడంటే ఇక స్టార్ మార్క్ ఇచ్చాడమ్మా, ఈ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది మనకి 11తో డివైడ్ అవుతుంది. మనకి ఏమన్నాడు ఈ స్టార్ ప్లేస్ నెంబర్ ఏమొస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి ఒక నెంబర్ 11తో డివైడ్ అవ్వాలంటే కాన్సెప్ట్ ఏంటమ్మా మనకి చూడండి ఇక్కడ ఆడ్ ప్లేసెస్
మైనస్ ఈవెన్ ప్లేసెస్ డిజిట్స్ నెంబర్ డిఫరెన్స్ 0 అని ఉండాలి, లేదా మల్టిపుల్ ఆఫ్ 11 ఉండాలి. ఓకే, ఏంటి ఆడ్ ఈవెన్ ప్లేసెస్ ఏంటది చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ర్యాండమ్గా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 3 1 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది మనం ఎలా తీసుకుంటామంటే, ఇక మనకి ఇది ఏంటమ్మా ఆడ్ ప్లేస్ కదా, ఇది ఇక్కడ రాస్తున్నాను ఓ ఓ. ఇది ఏంటమ్మా ఈవెన్ ప్లేస్ పైన రాస్తున్నాను. ఓకే, ఆడ్ ప్లేస్ సమ్ ఏంటమ్మా 1 + 3 ఎంత 4. ఆడ్ ప్లేస్ సమ్ ఆఫ్ డిజిట్స్, ఈవెన్ ప్లేస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంతమ్మా 4 కదా. ఓకే, ఈ డిఫరెన్స్ మనకి ఎలా ఉంది 0. ఈ డిఫరెన్స్ 0 అన్న రావాలి తీసుకుంటే, లేదా మల్టిపుల్ ఆఫ్ 11. మల్టిపుల్ ఆఫ్ 11 అంటే ఏంటి మనకి 11 22 33 44 55 అలా. ఈ డిఫరెన్స్ అనేది 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 ఉంటే ఆ నెంబర్ మనకి 11తో డివైడ్ అవుతుంది. డివిజన్ రూల్. ఓకే, డివిజన్ రూల్ అమ్మది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడమ్మా, ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, స్టార్ మార్క్ 8 ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటమ్మా స్టార్ మార్క్ అలా రాస్తున్నాను +8 మైనస్ 3 + 1 ఎంతమ్మా 4. చూడమ్మా ఏమంటామా ఆన్సర్ ఆబ్వియస్లీ ఏంటమ్మా 0 నో ఛాన్స్, 8 - 4 5, ఇది నో ఛాన్స్, 4 12 నో ఛాన్స్, 7 ఆన్సర్ డైరెక్ట్. ఓకే, ఏమొస్తాయమ్మా 7 + 8 15 వస్తుంది, 15 - 4 11. ఆ డిఫరెన్స్ మనకి ఎలా ఉంది 11 వచ్చింది. 11 అనేది ఏంటి మల్టిపుల్ ఆఫ్ 11 ఓన్లీ. 11 1 ఎంతమ్మా 11 అంటే మనకి ఏంటమ్మా ఆప్షన్ స్టార్ ప్లేస్లో 7 ఉండాలి. ఇప్పుడు నెంబర్ నీకు ఏంటమ్మా దట్ ఈస్ 7 3 8 1. దాట్స్ ఇట్. 7 + 4 ఎంత 15, 3 + 1 ఎంతమ్మా 4 ఈక్వల్స్ ఎంతమ్మా 11. ఇలా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామమ్మా. ఇక చూడండి మనకి ఏం చేశాడంటే, బై విచ్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి 5808 బి మల్టిప్లైడ్ సో దట్ టు బికమ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే చూడమ్మా, మనం ఇక్కడ దీన్ని ఏం చేద్దాం డివైడ్ చేద్దామమ్మా. మనం దీన్ని ఇక్కడ డివైడ్ చేసేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు కదా, డివైడ్ చేద్దాం దీన్ని. ఎన్ని టైమ్స్ అమ్మా 11తో పోతుందా 16 16 - 5 11. ఓకే 11 5 జా 11 2 జా 11 8 జా. నెక్స్ట్ మళ్ళీ తీసుకున్నాము 11తో పోతుందా 13 - 2 11 11 4 జా 44. నెక్స్ట్ 6 + 2 8 48. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా మనకి 16 3 జా. ఓకే చూడమ్మా ఇక్కడ ఇది 2 ఉన్నాయి. రూట్ తీసుకుంటే 16 రూట్ ఎంతమ్మా 4 ఉంది. రిమైనింగ్ ఏంటమ్మా 3 ఒకటే ఉంది కదా. ఆబ్వియస్ దేంతో ఇంటూ చేయాలి ఇంటూ 3తో చేయాలమ్మా. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఎల్సిఎం అమ్మా. ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4 6 8 12 16 లీవ్స్ ఏ రిమైండర్ 2 ఇన్ ఈచ్ కేస్. ఈ నెంబర్స్తో ఒక నెంబర్ని డివైడ్ చేస్తే రిమైండర్ మనకి ఎంత రావాలమ్మా 2 రావాలి. ఓకే, ఈ ప్రాబ్లం 2 మెథడ్ చేయొచ్చమ్మా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్. మనకి ఆర్థమెటిక్లో లేదా ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆప్షన్ నుంచి కూడా సాల్వ్ చేయొచ్చమ్మా. అది క్వశ్చన్ని బట్టి మనకు ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్ చేయలేము, క్వశ్చన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని అలా కూడా చేయొచ్చు. ఏం లేమ్మా, ఈ నెంబర్స్ తీసుకో, వీటితో డివైడ్ చేసి నీకు ప్రతి కేసులో ఎంత రావాలమ్మా 2 రావాలి. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి నెంబర్తో డివైడ్ చేసిన 2నే రావాలి. ఓకే, ఎలా చేసి చూడమ్మా, డైరెక్ట్ మనకి చిన్న నెంబర్సే కదా. ఓకే 446. ఓకే బట్ 12 నాట్ పాసిబుల్ అమ్మా. 48 నో ఛాన్స్. 50 అమ్మా ఆన్సర్. చిన్న నెంబర్సే కదా. ఏమొస్తాయి ఇక్కడ ఇది 2 వస్తుందమ్మా. 6 2 8 2 12 2 16 2 50. ఇది ఆప్షన్స్. ఓకే, ఈ ఐడియా మనకి రాలేదమ్మా. దీన్ని మనం మామూలుగా ఎలా చేస్తాం. ఓకే చూడండి ఇక్కడ మామూలుగా ఎలా చేస్తాం. ఈ థాట్ మనకి స్ట్రైక్ అవ్వలేదమ్మా. అప్పుడు ఏంటంటే వీటి ఎల్సిఎం తీసుకుంటాం అమ్మా. ఈ ఇచ్చిన నెంబర్స్ ఎల్సిఎం తీసుకుంటాం. ఎంత ఉందమ్మా 16 కదా. 16 3 జే ఎంతమ్మా 48 కదా. అంటే ఎల్సిఎం ఎంతమ్మా ఈ 48. రిమైండర్ ఎంత రావాలన్నాడు +2. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 50. ఇక మనం ఎల్సిఎం తీసుకోవాలమ్మా. LCM of given numbers +1 50 ఆన్సర్.
నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 40 అండ్ దే ప్రోడక్ట్ ఈజ్ 375 అండ్ వాట్ విల్ బీ ద సమ్ ఆఫ్ దే రెసిప్రోకల్స్. ఓకే, నేను ఏ కామా బి అనుకున్నానమ్మా. అంటే ఇక మనకేంటి 1/a ప్లస్ 1/b అడిగింది కదా. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు, దట్ ఈజ్ a ప్లస్ b బై a ఇంటూ b అని రాయొచ్చా. ఎల్సిఎం ఇక్కడ b వస్తాం, ఇక్కడ a వస్తాం, డైరెక్ట్ రాసేస్తాను. సమ్ మనకి ఎంత ఇచ్చాడమ్మా, ఈ ప్లేస్లో ఏం రాస్తావు, ఈ ప్లేస్లో ఏం రాస్తామా. సమ్ మనకి ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ టూ నెంబర్స్, ఇదేమో 40, ఇదేంటమ్మా 375. క్యాన్సర్, యూ కెన్ గెట్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడమ్మా, మనకి ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ టూ నెంబర్స్ ఈజ్ 24 అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 2. ఫైండ్ ద నెంబర్స్. ఓకే, దీన్ని మనం ఫస్ట్ మెథడ్ ఎలా చేస్తామంటే మెథడ్ 1లో చూడండి, ఇక్కడ మనకి నెంబర్స్ తెలియదు కదా. ఒక నెంబర్ ఏ అనుకున్నాను, ఇంకో నెంబర్ a-2 అనుకున్నాను. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ కదా 24. ఓకే, ఇది ఫస్ట్ మెథడ్ అమ్మా. నీకు సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏ నెంబర్స్ వస్తాయమ్మా, ఇలా చేస్తే బట్ టైం తీసుకుంటుందమ్మా. ఇలా కాకుండా డైరెక్ట్ మనకి ఆప్షన్ చేద్దామమ్మా. ఇక మనకి ఏమి ఇచ్చాడమ్మా, డిఫరెన్స్ 2 ఉన్నారు కదా. మేము అబ్జర్వ్ చేస్తే అన్ని డిఫరెన్స్ 2నే ఉన్నాయి. కానీ ఇక మనకి ఎంత ఉందమ్మా, 2 ఇంటూ చేస్తే 24. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఎంతమ్మా 24. ఓకే చూడమ్మా, 8,6 నాట్ పాసిబుల్. ఓకే, ఎక్కువ వస్తాయమ్మా, 8,10 ఇట్ విల్ బీ మోర్. 2,4 నో ఛాన్స్. ఇది చూద్దామమ్మా, ఏమొస్తాయండి ఇక్కడ 2 ఇంటూ 3 6, ఇదేంటమ్మా 2 ఇంటూ 2. ఓకే, ఎస్సిఎఫ్ ఏమొస్తుందమ్మా 2 వస్తుంది. ఎల్సిఎం ఏంటమ్మా 12. 12 2 24. 6 minus 4 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ కేసులో మనకి రాదమ్మా. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక మనకి ఏమి ఇచ్చంటే ఇన్ ఏ క్లాస్ 3/5 స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్, రెస్ట్ ఆర్ బాయ్స్. మన క్లాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు తెలియదమ్మా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ 2/9 ఆఫ్ ద గర్ల్స్ అండ్ 1/4 ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఆబ్సెంట్, వాట్ పార్ట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రెజెంట్. ప్రజెంట్ కావాలమ్మా. ఇది మనకేంటి ఇక్కడ, ఇది ఆబ్సెంట్. ఓకే, ఇది మనకి ఏంటమ్మా గర్ల్స్. ఓకే, ఇప్పుడు చూడమ్మా, నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఈజీగా ఆన్సర్ రావడానికి ఈ డినామినేటర్స్ ఉన్నాయి కదమ్మా, డినామినేటర్స్. ఓకే, ఈ డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకుంటాను. ఓకే చూడమ్మా, ఎంత వస్తామా ఎల్సిఎం మనకి ఇక్కడ 45. 45 4 ఎంత వస్తుందమ్మా 180 కదా. ఓకే, ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే లెట్ ఐఎమ్ టేకింగ్ ద టోటల్ స్ట్రెంత్ ఈజ్ 180. టోటల్ స్ట్రెంత్ ఈజ్ 180. 180 మనకి ఎలా వచ్చిందమ్మా, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 5, 9, 4. ఓకే, ఇది ఎందుకు తీసుకున్నాను, ఈజీ క్యాన్సిలేషన్ కోసం. లేదు సార్ నేను ఎల్సిఎం తీసుకున్నాను అంటే వేరియబుల్ తీసుకున్నా అంటే తీసుకో, అలా కూడా ఆన్సర్ వస్తుంది, కానీ లెంతీ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నాడమ్మా, గర్ల్స్ మనకి ఎంత ఇక్కడ 3/5 అన్నాడు కదా, 3/5. ఓకే, క్యాన్సిల్ చేస్తే ఏమొస్తాము ఇక్కడ, ఎన్ని టైమ్స్ అమ్మా 5 3 జా. ఓకే 18 అమ్మా, 15 వస్తుంది, 30, 5 6 జా. అంటే ఇది ఎంతమ్మా మనకి, గర్ల్స్ మనకి ఎంత 108, బాయ్స్ రిమైనింగ్ ఎంతమ్మా 72 కదా. ఓకే, ఇప్పుడు మనకి ఆబ్సెంట్ ఎంత అన్నమ్మా 2/9 కదా, అంటే గర్ల్స్ ఆబ్సెంట్ 2/9, అంటే ప్రజెంట్ ఎంత వస్తుందమ్మా 7/9 కదా. ఓకే 7/9 ఇంటూ 108. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా 1/4 కదా, 3/4 ఇంటూ 72. ఓకే, క్యాన్సిల్ చేయండి అమ్మా, ఏమొస్తాం మీకు ఇక్కడ క్యాన్సిల్ చేస్తే. ఓకే, ఎన్ని టైమ్స్ అమ్మ ఇక్కడ 9 1 జా 9 2 జా, ఇది ఎంత వస్తామా 12 7 జా 84. ఇదేమొస్తుందమ్మా 18, 18 3 జా ఎంతమ్మా 54. అంటే మొత్తం మనకి ఎంత అమ్మ ఇక్కడ 8 138. అంటే ఏమొస్తామో దట్ ఈస్ 138 డివైడెడ్ బై మొత్తం ఎంతమంది మనకి 180. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. దాట్స్ ఇట్. ఓకేనా, ఫైన్. ఏం లేమ్మా మనకి ఇక్కడ ఫస్ట్ ఇది గర్ల్స్, మనకి ఇది బాయ్స్, ఇది మనకి ఆబ్సెంట్ అమ్మా. నేను ఈ పార్ట్ తీసుకో డైరెక్ట్ ప్రజెంట్ తీసేసుకుంటున్నాను. ఇది ఏంటమ్మా ఆబ్సెంట్ మనకి 2/9. ఆబ్సెంట్ అంటే ప్రజెంట్ ఎంతమ్మా 7/9 కదా. నెక్స్ట్ 1/4 వచ్చేసి మనకి ఆబ్సెంట్, అంటే ప్రజెంట్ ఎంత మనకి 3/4. సింప్లిఫై చేస్తే ఇది మొత్తం ఎంతమ్మా ప్రజెంట్ కేస్, ప్రజెంట్ బై టోటల్. దాట్స్ ఇట్.
ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామమ్మా. టూ నెంబర్స్ డిఫర్ బై 5 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 336. మనకి ఏమి ఇచ్చాడమ్మా, సమ్ అడిగాడు కదా. చూడమ్మా, మనకి ఒక కాన్సెప్ట్ ఉందమ్మా, a ప్లస్ బి కాన్సెప్ట్. ఇక్కడ ఐడియా ఉందా మీకు? ఇది a మైనస్ బి ఈక్వల్స్ టు, దట్ ఈస్ ఐఎమ్ టేకింగ్ హోల్ స్క్వేర్, a మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా, ప్లస్ 4ab. ఇది అడిగి పంపిస్తే ఏమొస్తుందమ్మా, రూట్ వస్తుంది కదా. డైరెక్ట్ ఇక్కడనే రాసేస్తున్నాను. ఇప్పుడు నీకు ఏమొస్తుందమ్మా, అదికి పంపిస్తే అండర్ రూట్ ఆఫ్ దిస్ వన్, దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అప్లై చేస్తున్నానమ్మా. ఇక్కడ మనకి a ప్లస్ బి ఏ డిఫరెన్స్ ఇచ్చిందమ్మా. ఇక మనకి ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ ఈ పార్ట్ ఇచ్చాడమ్మా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు కదా, ఇది ఇచ్చాడు మనకి. ఇది కావాలమ్మా, అంతే క్వశ్చన్. ఓకేనా, ఫైన్. ఇది మీకు ఆల్జిబ్రాలో వస్తుందమ్మా, బేసిక్ ఫార్ములా, జస్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాన్సెప్ట్, ఏం లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏమొస్తామా, దట్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 336. ఓకే చూడమ్మా, ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఏమొస్తుందమ్మా, ఇది 25 కదా, ఇదేమో 25, ఇదేంటమ్మా 4 ఏదమ్మా 13, దట్ ఈస్ 24 అమ్మా, ఈజ్ 12, 14, 8. ఓకే, ఎంత వస్తాయమ్మా మొత్తం మనకి ఇక్కడ, దట్ ఈస్ 1369, 37 అమ్మా ఆన్సర్, దట్స్ ఇట్. ఓకేనా, చూడమ్మా ఇక్కడ ఇది క్లియర్ కదా. 5 స్క్వేర్ మనకి ఎంత, 25, 6 ఇంటూ 4 24, 2 వస్తుందమ్మా, 4 3 జా 12, 14 వస్తుంది, 1 4 3 జా 12, 12 ప్లస్ 1 13, 25 ప్లస్ 1 344 ఏమొస్తామా, 1369. ఏంటమ్మా ఆన్సర్ 37 స్క్వేర్. ఓకే ఫైన్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇస్ ఆల్ అండర్ వాట్ 30 బిలో. 30 స్క్వేర్ ఎంతమ్మా 900. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆబ్వియస్లీ ఏంటమ్మా ఆన్సర్ 37. ఈవెన్ నాట్ రిక్వైర్డ్ టు గెట్ ద స్క్వేర్ ఆఫ్ దిస్ వన్. అవసరం లేమ్మా, మనం ఏది మళ్ళీ చెక్ చేయడం. మనకి ఎంత వచ్చింది, 1369 వచ్చింది మనకి. 50 అంటే ఏంటమ్మా, ఓకేనా ఫైన్. 50 స్క్వేర్ 2500, నాట్ పాసిబుల్. 30 స్క్వేర్ 28 ఉందమ్మా, ఐఎమ్ టేకింగ్ 30 స్క్వేర్ 900, నో ఛాన్స్. రిమైనింగ్ ఏంటమ్మా 37. ఇలా కూడా చేయొచ్చు మనం. ఓకే ఫైన్. Very very important question. The maximum number of students among whom 1021 pens and 910 pens can be distributed in such a way that each student get, ఈ జాగ్రత్త చూడమ్మా, సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్. ఓకేనా అమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో ఎన్ని ఉన్నాయమ్మా, 100 పెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటమ్మా 910 పెన్సిల్స్ ఉన్నాయి. ఇక మనకి ఏంటంటే ఒక క్లాస్ ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్లాస్ ఉంది, పెన్స్ ఉన్నాయి పెన్సిల్స్ ఉన్నాయమ్మా, నీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు పెన్స్ 10 ఇస్తే పెన్సిల్స్ ఎన్ని ఇవ్వాలమ్మా, 10 ఇవ్వాలి. పెన్స్ 20 ఇస్తే పెన్సిల్స్ ఎన్ని ఇవ్వాలి, 20 ఇవ్వాలి. పెన్స్ 30 ఇస్తే ఇవన్నీ ఇవ్వాలమ్మా, 30 ఇవ్వాలి. ఇది 40 ఇస్తే ఇది 40. అంటే ఇవి ఎన్ని ఇస్తావో ఇవి కూడా అన్నీ ఇవ్వాలి. అలా మ్యాక్సిమం ఎన్ని ఇవ్వగలవు, అది క్వశ్చన్. పెన్స్ ఎన్ని ఉన్నాయి నీకు ఇక్కడ, 1001. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, 910 ఉన్నాయి. నువ్వు ఎన్ని నేర్చుకో, కానీ ఏంటి మ్యాక్సిమం ఇవ్వాలి. మళ్ళీ కండిషన్ ఏంటి, ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి స్టూడెంట్స్కి. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ఏంటి మనకి ఈ మోడల్ క్వశ్చన్స్లో అయితే ఏంటమ్మా, ఎల్సిఎం అన్న చేస్తాం లేదా హెచ్సిఎఫ్ అన్న చేస్తాం. ఇలాంటి మోడల్స్ అయితే ఎల్సిఎం అన్న తీసుకోవాలి లేదా ఎస్సిఎఫ్ అన్న తీసుకోవాలి. ఏది తీసుకోవాలి, నేను ఎల్సిఎంకి వెళ్ళాలా ఎస్సిఎఫ్కి వెళ్ళాలా, ఎలా చెప్తాను మీకు. జాగ్రత్త వినండి అమ్మా, వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ నేను ఎస్సిఎఫ్ చెప్తాను. ఎగ్జాంపుల్ అమ్మా, ఐఎమ్ టేకింగ్ randomly 2 numbers, 4 into 3. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ హియర్ సంథింగ్ 3 into 5. నాకు ఈ 2 numbers ఎస్సిఎఫ్ కావాలమ్మా, ఆ 2 numbers హెచ్సిఎఫ్ కావాలి. ఇక్కడ చూడమ్మా, హెచ్సిఎఫ్ అంటే
ఎలా తీసుకుంటామని నీకు ఆల్రెడీ చెప్పాను. హెచ్సిఎఫ్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ నుంచి నువ్వు ఒక నెంబర్ తీసుకుంటే ఈ నెంబర్ అనేది ఇక్కడ రావాలి, ఈ నెంబర్ ఇక్కడ రావాలి, అదే తీసుకుంటాం. లెట్ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది అనుకో, ఇక్కడ కూడా 3 స్క్వేర్ ఉంది అంటే హెచ్సిఎఫ్ ఏమొస్తామో నీకు 9 వస్తుంది. మ్యాక్సిమం తీసుకుంటాం. నెంబర్ చిన్నగా కామన్గా ఉంటే అదే తీసుకుంటాం. అదే నెంబర్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంది అనుకో, హైయెస్ట్గా మ్యాక్సిమం తీసుకుంటాం. అంటే ఇక్కడ వచ్చే నెంబర్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చే నెంబర్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చే నెంబర్ అక్కడ రావాలి, మ్యాక్సిమం నెంబర్ తీసుకుంటాం. అంటే దీనికి ఏం చేయాలమ్మా, ఇక్కడ వచ్చే నెంబర్ ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చే నెంబర్ ఇక్కడ రావాలి. మళ్ళీ కండిషన్ ఏమి ఇచ్చాడు, మ్యాక్సిమం. అంటే ఏం తీసుకోవాలి, హెచ్సిఎఫ్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడమ్మా మనకి ఏమొస్తుందమ్మా, దట్ ఈస్ 1001, నెక్స్ట్ 910. ఏంటమ్మా హెచ్సిఎఫ్ ఏమొస్తుంది నీకు, దట్ ఈస్ వాట్ 91. ఆబ్వియస్లీ అమ్మ ఇట్లా ఎట్లా ఇవ్వలేవు, ఇంత ఇవ్వలేవు. ఆన్సర్ ఏంటమ్మా 91. ఓకేనా, ఇద్దరికి కామన్గా ఇవ్వాలి. ఇది కూడా అవసరం లేమ్మా, డైరెక్ట్ లాజిక్ నుంచి చెప్పేయచ్చు మనం. ఈ క్యాలిక్యులేషన్ అంతా ఏం అవసరం లేదు, మళ్ళీ హెచ్సిఎఫ్ తీసుకోవడం. ఇద్దరికి ఈక్వల్గా ఇవ్వాలమ్మా. ఆబ్వియస్లీ 910 ఇవ్వలేవు, 1001 ఇవ్వలేవు, 9111 ఇవ్వలేవు. ఆబ్వియస్లీ ఏంటమ్మా 91. అంటే ఇక్కడ వచ్చే నెంబర్ ఇక్కడ వచ్చే నెంబర్ ఉండాలి. క్లియర్ అమ్మా, ఇద్దరికి ఉండాలి అక్కడ హెచ్సిఎఫ్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమి ఇచ్చారంటే యూనిట్ డిజిట్ ఆఫ్ 264 whole power 102, 264 whole power 103 యూనిట్ డిజిట్ నెంబర్. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ చూడమ్మా, ఈ క్వశ్చన్ ఇక్కడ రాసేస్తున్నాను. యూనిట్ డిజిట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13569. ఇందులో మనకి యూనిట్ ప్లేస్ ఏంటమ్మా, ఇదే కదా. ఇది మనకి ఏంటి, యూనిట్ ప్లేస్ మనకి. అంటే చూడమ్మా, ఇదంతా మనకేం అవసరం లేదు కదా, అంటే లాస్ట్ నెంబర్ కావాలి మనకి. ఇప్పుడు ఇలానే ఈ క్వశ్చన్లో నాకు ఈ పార్ట్ యూనిట్ డిజిట్ నెంబర్ కావాలమ్మా. ఈ పార్ట్ యూనిట్ డిజిట్ నెంబర్ కావాలంటే మనం ఏం రాస్తామంటే లాస్ట్ నెంబర్, అంటే ఈ నెంబర్ అవసరం లేదు. ఓకేనా, సేమ్ అలానే ఇందులో నీకు ఈ నెంబర్ అవసరం లేదు, 4 power 103. అంటే దీనికి నువ్వు యూనిట్ డిజిట్ నెంబర్ ఎంత వస్తుందో దీనికి కూడా అంతే వస్తుంది. ఓకేనా, ఈ పార్ట్ సింప్లిఫై చేస్తే యూనిట్ డిజిట్ నెంబర్ ఎంత వస్తుందో దీనికి కూడా అంతే వస్తుంది. మొత్తం అవసరం లేదు, యూనిట్ డిజిట్ నెంబర్ లాస్ట్ నెంబరే అవసరం మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు రాస్తున్నానమ్మా, 4 టేబుల్ రాస్తున్నాను సైడ్కి. దట్ ఈస్ ఇలా రాసినమ్మా మనకి 4 power 1 ఎంతమ్మా మనకి 4 కదా. ఓకేనా, నేను ఓన్లీ యూనిట్ డిజిట్ నెంబర్ మాత్రమే తీసుకుంటున్నానమ్మా. యూనిట్ డిజిట్ నెంబర్ 4 స్క్వేర్ ఎంతమ్మా 16 కదా, 16 వస్తుంది. కానీ 6 రాస్తున్నాను లాస్ట్ నెంబర్, యూనిట్ ప్లేస్ నెంబర్ 16 రాయట్లేదమ్మా. ఎందుకు, మనకి క్వశ్చన్ ఏమన్నాడు, ఒక యూనిట్ డిజిట్ నెంబర్ అన్నాడు కదా. యాక్చువల్గా 4 స్క్వేర్ మనకి ఎంత 16, ఇక్కడ మనకి 6 రాస్తున్నాను ఈజీగా అర్థం అవడానికి. నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత వస్తుందమ్మా 64 కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తామా 4 power 4, దట్ ఈస్ ఏమొస్తుంది 6 వస్తుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 4 టేబుల్లో మనకి ఇదే రిపీట్ అవుతుందమ్మా, 4,6 4,6 4,6 అండ్ సో ఆన్. ఓకే, ఇక్కడ మనకి చిన్న ఒక స్టెప్ రాస్తానమ్మా. అంటే నీకు ఇక్కడ దట్ ఈస్ 4 power 1 ఎంతమ్మా 4 స్క్వేర్ ఎంతమ్మా ఇక్కడ 2. అంటే నీకు ఇక్కడ చూడండమ్మా, ఆడ్ నెంబర్ ఉంటే ఏంటమ్మా 4. ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్, పవర్ ఆడ్ నెంబర్. ఈవెన్ పవర్ ఉంటే ఏంటమ్మా 6. ఈవెన్ పవర్, ఆడ్ పవర్, ఈవెన్ పవర్. ఓకే, ఇక్కడ మనకి ఏముందమ్మా, ఇదేం పవర్ ఈవెన్ కదా. ఈవెన్కి ఏమొస్తుంది లాస్ట్ నెంబర్ 6. ఇదేముందమ్మా 103 ఆడ్ నెంబర్ ఏంటమ్మా 4. 6 + 4 ఎంత 10, అంటే లాస్ట్ నెంబర్ ఏంటమ్మా 0. దాట్స్ ఇట్. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామమ్మా. ఈ క్వశ్చన్లో కమిషన్ ఎంతమ్మా 2.5, తనకు వచ్చిన అమౌంట్ ఎంత 12.5. కమిషన్ అది మనకి ఏమి ఇచ్చాడంటే మొత్తం అమౌంట్ అడిగినాం, అంటే 100% కదా. మనకి ఇచ్చింది కమిషన్ పర్సంటేజ్, కమిషన్ అమౌంట్ ఇచ్చాడు. మొత్తం అమౌంట్ అంటే ఎంత పర్సెంటేజ్ 100% కదా. అంటే ఇక్కడ చూడమ్మా
2.5% ఈక్వల్స్ మనకి ఎంత ఇచ్చాడు 12.5 మనకి ఎంత ఇవ్వాలమ్మా 100% ఇంటూ ఏం రాస్తావు దట్స్ ఇట్ వెరీ సింపుల్ ఇంటూ 40 2.5 ఇంటూ 40 0 డెసిమల్ కాన్ 25 4 100 ఇక్కడ ఏమొస్తామా 248 50 ఆన్సర్ 50 ప్లస్ 1 0 500 దట్స్ ఇట్ అర్థమైంది అమ్మ ఈ జీరో ఇది పోతుంది 125 ఇంటూ 4 125 into 4 5 4 20 12 4 48 48 plus 2 50 what is the answer 500 మనకి వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మా నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ చూడమ్మా మనకి ఏమి ఇచ్చాడంటే స్పెండ్ ఎంతమ్మా 66 2/3% ఆఫ్ ఇన్కమ్ ఏబుల్ టు సేవ్ ఏం లేవమ్మా మనకి ఇన్కమ్లో ఎంత ఎక్స్పెండిచర్ అమ్మా మనకి స్పెండింగ్ ఎంత 66 2/3 ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు సేవింగ్ ఎంత 200 మనకు అడిగింది ఏంటమ్మా మంత్లీ ఎక్స్పెండిచర్ మనకి ఏం కావాలమ్మా మంత్లీ ఎక్స్పెండిచర్ ఓకేనా మనకి ఇచ్చింది ఏంటమ్మా ఇక స్పెండింగ్ ఇచ్చాడు సేవింగ్ ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ ఏమడిగాడు మంత్లీ ఎక్స్పెండిచర్ అడిగాడు ఓకే ఇక్కడ చూడమ్మా ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే సింపుల్గా మనకి ఇక్కడ దీన్ని ఎలా రాస్తామమ్మా రేషియోలో 2/3 అని రాస్తాం కదా అంటే డినామినేటర్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి ఈ 3 పార్ట్స్ మనకి ఏంటమ్మా ఇన్కమ్ ఈ 2 పార్ట్స్ ఏంటమ్మా ఎక్స్పెండిచర్ ఓకే సేవింగ్ ఎంతమ్మా 1 పార్ట్ కదా అంటే ఇక మన 1 పార్ట్ ఎంత ఇచ్చాడమ్మా 1200 కదా మనకేం అడిగాడు ఎక్స్పెండిచర్ కదా ఎన్ని పార్ట్స్ అమ్మా 2 పార్ట్స్ జస్ట్ ఇంటూ 2 వాట్ ఇస్ 12 2 జా 24 2 zeros ఎక్స్ట్రా వాట్ ఈస్ ద ఆన్సర్ 2400 ఓకే ఫైన్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామమ్మా వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మా ఇక మనకి ఏంటమ్మా ఏం అడిగాడు ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ అడిగాడు కదా వాల్యూ ఆఫ్ ఏం అడిగాడమ్మా ఎక్స్ అడిగాడు మనకి అంటే ఏ కామా బి ఉండకూడదు చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను దీన్ని దట్ ఈస్ ఇక్కడ చూడండి ఏం రాస్తామంటే 80% ఆఫ్ ఏ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 50% ఆఫ్ బిలో ఏం రాస్తామో బి ప్లస్లో ఇది రాసుకోవచ్చు కదా X% ఇంటూ ఏ డైరెక్ట్ రాసేస్తున్నానమ్మా ఓకే ఇక్కడ చూడ మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా ఎనీథింగ్ క్యాన్సిల్ ఇది గాన్ నెక్స్ట్ ఈ పార్ట్ గాన్ ఓకే దీన్ని మనం ఏం రాసుకోవచ్చమ్మా పర్సెంటేజ్ అంటే ఎంత 1/100 కదా అంటే 20 వస్తాయమ్మా 28 జా 160 ఆన్సర్ దట్స్ ఇట్ ఇక ఒక స్టెప్ రాయాలమ్మా 8 ఈక్వల్స్ టు 5 ఇంటూ x/100 దట్స్ ఇట్ 28 జా 160 ఫైన్ నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడమ్మా మనకి ఏం లేమ్మా ఇఫ్ ఎక్స్ ఈజ్ 80% ఆఫ్ వై వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటే మనకి ఏం కావాలమ్మా ఇక్కడ y by x అడిగాడమ్మా ఇది క్వశ్చన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై ఓకే చూడమ్మా ఇక్కడ ఏమన్నాడంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడమ్మా 80/100 వై ఓకే చూడండి ఇక మనకి ఏం కావాలి y/x కదా ఓకే క్యాన్సిల్ చేసుకున్నాం ఇక్కడ ఏమొస్తుంది 4 ఇదేంటమ్మా 5 y/x అంటే 5/4 1/4 25 అంటే ఏమొస్తాం ఆన్సర్ 125 5/4 వస్తాయమ్మా 5/4 అంటే 125 ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామమ్మా వెరీ సింపుల్ ఇది మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే పాపులేషన్ ఎంత 8000 ఒక 1 year ఎంత పెంచాడమ్మా 10% మెయిల్ పెంచాడు నెక్స్ట్ ఏంటమ్మా ఫీమేల్ కూడా పెంచాడు ఓకే మెయిల్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మెయిల్ ఇంక్రీజ్ బై 10% ఫీమేల్ ఇంక్రీజ్ బై 8% ఓవరాల్గా ఎంతమ్మా టోటల్ పాపులేషన్ 9 ఓకే చూడమ్మా ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని ఒక 4 to 5 మెథడ్స్లో చేయొచ్చమ్మా ఈ ప్రాబ్లమ్ని నేను మీకు ఒక మెథడ్ చెప్పేస్తాను అలిగేషన్ మెథడ్ మీకు సింపుల్గా ఉంటుంది ఓకే ఫస్ట్ ఇక్కడ మనకి ఇది ఏం రాస్తామంటే ఫస్ట్ ఇది ఎంత ఉందమ్మా 10% కదా నెక్స్ట్ ఎంత ఉందమ్మా 8% నెక్స్ట్ ఏముందమ్మా 9% ఓకే చూడండి ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటాం అమ్మా 9 - 8 ఎంత 1 10 - 9 ఎంతమ్మా 1:1 అంటే ఏంటమ్మా మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 పార్ట్స్ కదా 2 పార్ట్స్ ఈక్వల్స్ టు 8000 ఈక్వల్ పార్ట్స్ వాట్ ఈస్ ద ఆన్సర్ 4000 దట్స్ ఇట్ అలిగేషన్ మిక్సర్
మీకు అలిగేషన్ మిక్సర్ వస్తే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందమ్మా. వెరీ వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామమ్మా. ఇక్కడ చూడమ్మా, మనకి మొత్తం మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ బాయ్స్ ఎంతమ్మా 1000 కదా, గర్ల్స్ మనకి ఎంత ఇచ్చాడు 800 ఇచ్చాడు. 60% బాయ్స్ అండ్ 50% గర్ల్స్ ఆర్ పాస్ ఇచ్చాడమ్మా. ఇది పాస్ కేస్. మనకేం అడిగాడు, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ క్యాన్ ఫెయిల్డ్ అడిగాడు. మనకి ఫెయిల్డ్ క్యాండిడేట్స్ కావాలి. ఓకే చూడమ్మా, ఇక్కడ మనకి మొత్తం మనకి ఎంతమంది అమ్మా, మొత్తం మనకి ఎంతమంది 1000 + 800 ఎంత 1800 కదా. ఓకే, ఇంటూ 100%. ఓకే, 60% పాస్ అమ్మ. అప్పుడు ఫెయిల్ ఎంత మనకి 40% కదా. 40% ఎంతమ్మా మనకి ఇక్కడ 400 కదా. 400, 50% గాన్, రిమైనింగ్ ఎంతమ్మా 400. దాట్స్ ఇట్. 800/1800 సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. దట్ ఈస్ 800 డివైడెడ్ బై 1800%. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే, ఏమొస్తాయమ్మా, జీరోస్ క్యాన్సల్. 4/9, 1/9 9, 4/9 44. ఇది వస్తాయమ్మా ఆన్సర్. అదేమైందమ్మా, 2 zeros క్యాన్సల్, ఇది క్యాన్సల్. ఏమొస్తాయమ్మా 2 టేబుల్ తీసుకున్నాం 400. ఇది ఏంటమ్మా 9. మనకి 1/9 ఎంత 11. 1/9 4/9 ఏమొస్తామా 44. 4/11 4/9. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, ABC. ఏని Bతో కంపేర్ చేసుకున్నాడు, Bని Cతో కంపేర్ చేసుకున్నాడు. మనకు అడిగింది ఏంటమ్మా ఇక్కడ A:C. అంటే B అనే క్యాండిడేట్ మనకు అవసరం లేదు, ఇక్కడ రిలేషన్కి కావాలి. కానీ రిజల్ట్లో మనకి ఏంటమ్మా A, C మాత్రమే అడిగాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఇలా తీసుకున్నానమ్మా ABC. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే మనకి నెంబర్స్ ఏమి ఇవ్వలేదమ్మా, మనకి పర్సెంటేజ్ నెంబర్స్ ఇవ్వకుండా ఎలా తీసుకుంటామా, బేస్ 1 కానీ 10 కానీ 100 కానీ, లేదా వేరియబుల్, లేదా మల్టిపుల్ ఆఫ్ 10, లేదా మల్టిపుల్ ఆఫ్ 100. అప్పుడప్పుడు ఏంటంటే ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్ బట్టి కూడా నెంబర్స్ తీసుకుంటాము, మల్టిపుల్ ఆఫ్ డినామినేటర్స్. ఇప్పుడు నేను దీన్ని ఏం తీసుకున్నాను అంటే 100 తీసుకున్నాను. ఎంతమ్మా 100 తీసుకున్నాను. మనకి B ఏమన్నాడు 20% లెస్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది 80 కదా. ఓకే, నెక్స్ట్ ఇక A ఏమన్నాడు 40% ఎక్స్ట్రా. దేనికి Bకి. ఇందులో 40% ఎంతమ్మా 32 కదా. 32, 80 + 32 ఎంత 100 + 12 112. ఇక మనకి ఏంటమ్మా రేషియో అడిగాడు, ఎవరెవరికి వీళ్ళిద్దరికి అమ్మ. దట్ ఈస్ 112:100. దాట్స్ ఇట్. సింప్లిఫై, యూ కెన్ గెట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడమ్మా, వెరీ సింపుల్ క్వశ్చన్. ప్రైస్ ఆఫ్ షుగర్ రైజ్ బై 20%. బై హౌ మచ్ % షుడ్ ద కన్జంప్షన్ ఆఫ్ షుగర్ బీ రిడ్యూస్ సో దట్ ఎక్స్పెండిచర్ డస్ నాట్ చేంజ్. ఓకే, ఈ క్వశ్చన్ని మనం ఒక 4 to 5 మెథడ్స్ చేయొచ్చమ్మా. 4 to 5 మెథడ్స్లో నేను మీకు ఒక మెథడ్ చెప్పేస్తాను. ఓకే, ఒక మెథడ్ చెప్పేస్తాను మీకు సింపుల్గా ఎలా చేయాలని. ఫైన్. 20% ఏం లేమ్మా, ఇంక్రిమెంట్ చేసాడు 20%. ఓకే, ఎలా రాస్తాం ఇక్కడ 1/5 కదా. ఓకే, 1/5 ఇంక్రిమెంట్ చేసాడు అంటే ఇక్కడ ఏమొస్తామో ప్లస్ వస్తుంది మనకి. 5 + 1 ఎంత 6. ఓకే, దాట్స్ ఇట్. 1/6 into 100%. What is the answer? 1/6 ఎంతమ్మా 16/2/3%. ఓకే, 16/2/3%. 16/2/3% ఆన్సర్. ఫైన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంకొక మెథడ్ చెప్పేస్తానమ్మా. సెకండ్ మెథడ్, నో ప్రాబ్లం. ఫస్ట్ మెథడ్ అయిపోయింది కదా. సెకండ్ మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్ ఇనిషియల్ 100 రూపీస్. ఎంత పెంచుకున్నాడమ్మా 20%. అంటే నీకు ఏమొస్తుంది ఇక్కడ 120 వస్తుంది. ఓకేనా, 120. ఇక మనకి ఏమన్నాడంటే ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టెంట్ ఉంది. ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ ఏంటమ్మా ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎంత మనకి 120 కదా, ఇక్కడ 100 ఉంది. అంటే ఎంత పెరిగిందమ్మా 20 కదా. ఆ 20ని తగ్గిస్తే అయిపోతుంది. దేని మీద 120 మీద. 120 మీద. ఓకేనా, 1 times 6 times 1/6 ఎంతమ్మా 16/2/3%. ఇక్కడ మనకి ఏం లేదమ్మా, ఇక్కడ మనకి ఇది కాన్స్టెంట్ పెట్టేశాడు.
ఓకే, ఇది పెరిగిందనుకో ఆబ్వియస్లీ ఏంటో మీరు తగ్గించాలి. ఎందుకు? ఇది మనకి ఎలా ఉండాలి, కాన్స్టెంట్ అని చెప్పాడు కదా. ఒకవేళ ఇది తగ్గిస్తే ఇది ఏంటమ్మా, ఇది పెంచాలి. ఒకటి ఇంక్రిమెంట్ అయితే ఇంకోటి ఏంటమ్మా డిక్రిమెంట్ అవ్వాలి. ఒక డిక్రిమెంట్ అయితే ఇంకోటి ఏంటి ఇంక్రిమెంట్ అవ్వాలి, అలా. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడమ్మా, మనకి వెరీ సింపుల్ క్వశ్చన్. 70% ఏమన్నాడమ్మా గర్ల్స్ మనకి ఇక్కడ 70% ఎవరమ్మా గర్ల్స్ మనకి. మొత్తం 100% అనుకుంటే 70 ఎవరు మనకి గర్ల్స్, రిమైనింగ్ ఎంత ఉందమ్మా 30% కదా. ఓకే, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత మనకి 510. ఏమన్నా టోటల్ స్టూడెంట్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా మనకి 100% కావాలి. ఓకే, ఇక్కడ చూడమ్మా మనకి, ఇక్కడ చూడండి మనకి అంటే మనకి ఇచ్చింది ఎంతమ్మా, బాయ్స్ ఇచ్చాడు కదా, ఎంత పర్సెంటేజ్ అన్నట్టు ఇక్కడ 30%. 30% ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు మనకి 510. బేస్ మనకి 100 అమ్మ, 100లో 70 గర్ల్స్కి వెళ్ళిపోయింది మనకి. చూడమ్మా ఏమొస్తుంది ఇక్కడ, ఇది క్యాన్సల్. ఓకే, 1% మనకి ఎంతమ్మా 17 కదా. మనకి ఎంత 100% కావాలి అంటే 2 zeros యాడ్ చేస్తే ఏమొస్తాయమ్మా ఆన్సర్ 1700. ఓకే, 1700. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే చూడమ్మా ఇక్కడ ఇంపార్టెంట్ మోడల్. మనకి ఏమన్నాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద అప్లైడ్ బిల్ ఆన్ 10⁵, difference between the discount of 40% and 2 successive discounts 4%. ఏం లేదమ్మా డిఫరెన్స్ అడిగాడు, దేనికి ఒక సక్సెసివ్ డిస్కౌంట్స్కి, దేనికి 36కి 4కి ఇది ఒక డిస్కౌంట్ వస్తుంది, రెండు కలిపేస్తే దాని గురించి దేనికి అడిగామో 40%కి అడిగాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దాన్ని సింప్లిఫై చేద్దామమ్మా, సక్సెసివ్ డిస్కౌంట్స్ చేద్దాము. ఓకేనా, ఫైన్. ఈ క్వశ్చన్ కూడా మనం 4 మెథడ్లో చేయొచ్చమ్మా. We can solve this problem also 4 methods. Okay, I'll say in 1 method now. ఒక మెథడ్ చెప్తాను మీకు ఇప్పుడు. చూడమ్మా 36 ఇక మనకి ఒకటి కాన్సెప్ట్ ఉందమ్మా మీకు ఆల్రెడీ. ద కాన్సెప్ట్ ఏంటి మనకి x ప్లస్ వై మైనస్ xy/100%. అంటే సక్సెసివ్ డిస్కౌంట్ చేసి ఇది తీసుకుంటాం అమ్మ. ఓకే, ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, కాంపౌండ్ డేస్లో వస్తుందమ్మా ఫస్ట్, అక్కడ నుంచి కొంచెం మాడిఫై చేస్తే ఇది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మనకి దట్ ఈస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా, దట్ ఈస్ 36 + 4 ఎంత ఇక్కడ రాసేస్తున్నాను. దట్ ఈస్ 36 + 4 మైనస్ 36 × 4/100. ఇది ఫస్ట్ పార్ట్ అమ్మ. మన డిఫరెన్స్ అడిగాడు కదా, ఇక్కడ రాసేస్తున్నాం డైరెక్ట్ మనకి 40% మైనస్. ఓకేనా, 36 + 4 ఎంతమ్మా 40 కదా. ఓకే, ఇక్కడ ఏమొస్తుందమ్మా ఇంటూ చేస్తే 4 4 24, సారీ 4 6 24, 144 అంటే ఎంతమ్మా 1.44. ఓకే అంతేనా, 4 6 24, 4 2 12 14, ఫైన్. ఓకే 1.44 జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 40 మైనస్ 1.44 ఏమొస్తుందమ్మా, ఈ రిజల్ట్ మొత్తం ఎంత వస్తాయి మనకి 38.56. ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, దట్ ఈస్ 40 మైనస్ 38.56 2.0056. ఓకే ఏమొస్తుందమ్మా, దట్ ఈస్ 1.44%. 1.44% ఆఫ్ దిస్ నెంబర్ ఏమొస్తుందమ్మా ఆన్సర్, దిస్ ఈజ్ ద ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం, వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మ. మనకి ఫస్ట్ ఏం చేసాడమ్మా, ఇంక్రిమెంట్ చేశాడు. నెక్స్ట్ ఏంటి అంటే 10% పెంచుకున్నాడు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత మనకి 10%. ఇప్పుడు ఏమన్నాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత పర్సంటేజ్. ఓకే చూడమ్మా, ఈ క్వశ్చన్ని 3 to 4 మెథడ్స్ చేయొచ్చమ్మా. నేను 2 మెథడ్స్ చెప్తాను మీకు. వీ కెన్ డిస్కస్ 2 మెథడ్స్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ లెట్ ఐఎమ్ టేకింగ్ హియర్ 100 తీసుకున్నానమ్మా. ఎంత పెంచుకున్నాడు 10% కదా. ఏం రాస్తుంది ఇక్కడ 110/100. మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చుకున్నాడు, ఎంత ఇచ్చుకున్నాడు 10%. 100 మైనస్ 10 ఎంత 90 కదా, 90/100. ఓకేనా, నీకు ఇప్పుడు సింప్లిఫై చేస్తే నీకు ఏమొస్తుందమ్మా, దట్ ఈస్ చూడండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ 2 zeros పోతాయి, ఈ 2 పోతాయి. వాట్ ఈస్ 11 9s 99. ఇనిషియల్ అమౌంట్ ఎంతమ్మా 100 ఉంది, ఇక్కడ ఎంత ఉందమ్మా 99. లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత 1% లాస్. ఎక్కడమ్మా, దిస్ ఈస్ ఆన్సర్. ఓకే ఫైన్.
నెక్స్ట్ ఇలా కాకుండా నువ్వు ఇలా కూడా చేసుకోమ్మా. లెట్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఇలా కూడా చేయొచ్చమ్మా. దట్ ఈజ్ x minus y minus xy by 100 percentage or 2% సేమ్ ఉన్నాయి కదా. డైరెక్ట్ ఏంటమ్మా, we can take in this way also, that is x into y by 100 లాస్ పర్సంటేజ్. లాస్ వస్తామా మనకి ఇక్కడ, ఓకేనా. దట్ ఈస్ ఇలా కూడా చేసినావు ఓకే. నీకేమొస్తామో లేదా మొత్తం రాసా ఎన్ని ఇష్టం ఇలా చేసినావు ఓకే. 10 minus 10 minus 10 into 10 by 100 ఓకేనా. ఇలా చేసినావు ఓకే. నీకు ఎట్లా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయమ్మా, మైనస్ ఇండికేట్స్ లాస్ ఓకేనా. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి మనకి. 1 into 1 ఎంతమ్మా 1 కదా, 1% లాస్, 1% లాస్, మైనస్ ఇండికేట్స్ లాస్ ఓకే. ఇలా చేసినావు ఓకే. డైరెక్ట్ అమ్మ ఎట్లా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, డైరెక్ట్ ఏం రాస్తాం మనం ఇక్కడ 10 into 10 by 100. నువ్వు ఇలా చేసినావు ఓకే. ఏమొస్తాయమ్మా ఆన్సర్ 1 into 1 1%. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకి ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఆన్ వన్ ఆర్టికల్ ఈజ్ సేమ్ యాజ్ డిస్కౌంట్ ఆన్ ద 20% ఆన్ సెకండ్ ఆర్టికల్. ద కాస్ట్ ఆఫ్ 2 articles ఈజ్ జస్ట్ ఏంటమ్మా మనకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఈక్వల్ అవ్వాలమ్మా. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం రౌండ్ ఫిగర్ తీసుకున్నామమ్మా. 15 వద్దమ్మా ఇది తీసుకున్నాం. 15% ఆఫ్ ఇక్కడ ఎంత వస్తాయమ్మా 9 వస్తుంది. ఇక్కడ ఎంతమ్మా 8, నో ఛాన్స్ ఓకే. ఫ్రమ్ ద ఆప్షన్స్ ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, మా ఆప్షన్స్ నుంచి చేయాలి ప్రాబ్లం మనకి, అంటే రేషియో తీసుకొని చేయాలి. ఇలా డైరెక్ట్ చేద్దాం మనమా. ఇది నో ఛాన్స్. ఇక ఎంతమ్మా ఇది 9 వస్తుంది, ఇది ఏంటమ్మా 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ అన్నాడు మనకి, ఎలా ఉండాలి సేమ్ ఉండాలి కదా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటమ్మా ఇది 6 వస్తుంది, ఇదేంటమ్మా 4, నో ఛాన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటమ్మా 15 8 12, ఇదేంటమ్మా 12. వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ వన్. సో నో ఛాన్స్, ఆప్షన్ డి ఓకే ఫైన్. ఓకే దిస్ ఈజ్ టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం అమ్మ ఓకే. ఓకే చూడండి ఇక్కడ మనం ఇక్కడ మేము 5 month కెరీర్ పాయింట్లో ఫ్రీ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాం అమ్మ ఓకేనా. మీకు ప్రతి క్లాస్ ఫ్రీగా అప్డేట్ చేస్తాము. ఏం ఎగ్జామ్స్ పడ్డా ఆ ఎగ్జామ్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేస్తామమ్మా. ఈ వీడియోస్ మీకు రావాలంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నమ్మా. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీకు 3 ఆప్షన్స్ వస్తాయమ్మా. అందులో ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి అమ్మా. మేము 5 month కెరీర్ పాయింట్లో ఏ వీడియో పెట్టినా కూడా మీకు అలర్ట్స్ వస్తాయమ్మా. మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేశాక ఆల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే మేము అందులో ఏం వీడియోస్ పెట్టేసినా కూడా మీకు మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్ వచ్చాక మీ వీడియోస్ అనేది అప్లోడ్ అవ్వచ్చు అమ్మా ఓకేనా. ఈ 5 month కెరీర్ పాయింట్లో చాలామంది వర్క్ చేస్తున్నారమ్మా. చాలా హైదరాబాద్లో ఉన్న ద మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మేము చెప్పిస్తున్నాము. దయచేసి మీరు షేర్ చేసుకున్నామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.